నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్. రాజంపేట ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వివరించిన అధికారులు. రాజంపేట ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. భారీ వర్షాలతో నిండుకున్న నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాలకు పూజలు చేసిన కలెక్టర్ సందీప్ కుమార్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి రాజంపేట ఫిల్టర్ బెడ్ను కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సందర్శించారు. 2010లో మంజీరా వాటర్ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఒకేసారి 10 ట్యాంకులు నిండేవి. గంటన్నర నీటి సరఫరా జరిగేది. ఇప్పుడు ఎందుకు అలా జరగడం లేదని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పాత పద్ధతిలో తిరిగి మున్సిపాలిటీలో నీటి సరఫరా జరగాలి. అందుకు ఏం చేయాలో ఆలోచించండి అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న లైన్ల స్థానంలో మిషన్ భగీరథ లైన్లు ఏర్పాటు చేశారని, అవి నాణ్యత లేకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని జగ్గారెడ్డికి వివరించిన అధికారులు. ప్రచారం వాళ్ళు కూడా వేస్తున్నారు. నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళ కరోనాకే వీకింది, అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు. నేను వచ్చి వీకేది కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిండు, సత్యనాథ్ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు. అర్థమైందా? నేనేమంటానంటే ఇది ఇప్పుడు ఆయన అన్నాడు, ఇది మీరు చేయగలుగుతారా? ఇలా అన్నట్టు మీరు చేయగలుగుతారా? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి నడిపిస్తారా ఈ సిస్టమ్ అంతా? జైలు నీకు బీపీ ఉందని లేదు కదా, టార్చర్ ఉంటుంది. అటు ఇటు ఉండదు. విన్నావా? ఇంట్లో వస్తుంది నీకు. ఇక నేను అర్ధరాత్రి వస్తే ఇక అడుగు వీళ్ళని. అర్థమైందా? నా 3 గంటలకు వచ్చి చూస్తే ఏమన్నా అయ్యకి చెప్పా, నువ్వు 3 గంటలకు నేను లేపుతా. నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు మాట్లాడక ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు, ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు, ఇంకా పండుగలప్పుడు ప్రాబ్లం వస్తుంది. పండుగలప్పుడు ఆఫీసర్లు విన్నావా? 2 రోజుల ముందు అలర్ట్ చేస్తా వీళ్ళని. ఏడా వచ్చిందంటే 4 గంటలకు 3 గంటలకు లేపుతా. ఏదో అందరూ ఏదో చెప్తారు, ఇంట్లో వంటారు కాదు నా టైపు. నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ ఏది పబ్లిక్ తెలియదు, మళ్ళా ప్రజలకు తెలియదు. ఇది ఈయనకు అడుగు. వీళ్ళు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు, లేకపోతే అర్థమైందా? నువ్వు ఏది ఈజీగా అనేసినావు. నువ్వు అట్లుండా ఈడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను. 3 ఏళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఆ గవర్నమెంట్ లేకపోతేనే మీరు పనిచేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే. ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్ళు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకు నీకు అలర్ట్ చేస్తున్నా అంటే, నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉండవు అప్పుడు. నేను చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేదు, కరెంట్ లేదు. అక్కడ రోజు నెలకు 6 లక్షలు డీజిల్ గీయాలి. మీ పైసలు కావు,
నా సొంత పైసలు కట్టినా రోజు 20,000 సొంతం అంటే రావాలి 20,000 వస్తే డీజిల్ కొనుక్కొని ఎన్ని రోజులు 1 year నడిపించు 1 year డీజిల్ నడిపించిన ఇన్ని పైసలు ఏది కరెంట్ వచ్చేదాకా ఎన్ని పైసలు అంటే లెక్కలేని పైసలు ఇచ్చింది యోగా అర్థమైందా 1 year ఏది ఫిల్టర్ బెడ్ సంగారెడ్డి ప్రజల కోసము 1 year డీజిల్ మీద 1 year సొంత పైసలు నెలకెంత సొంత పైసలు నెలకు 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 year కి 70 లక్షల పిల్లలకు ఒక మంచి బిల్లు వస్తుంది ప్లస్ ఇది ఒకటే కాదు వాళ్ళు ముగ్గురు కాంట్రాక్టర్లు కట్టి ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు అప్పుడు మెగావాడు దెంగేసిండు అందరు కట్టి మెగావాడు దెంగేసిండు మళ్ళీ 20 లక్షలు అయింది నేను అవన్నీ సరి చేసి 20 లక్షలు అయితే 20 లక్షలు ఇచ్చింది సార్ సపరేట్ 20 లక్షలు ఇచ్చింది ఇక్కడ పబ్లిక్ కోసం ₹1 కోటి పెట్టిన ₹1 అయ్యే ₹1 టైంకి 2,000 ఇస్తే కోట్లు పడతాయి ఈజీగా అప్పుడు ₹1 అంటే నువ్వు అంత కోటి అప్పుడు ₹1 అంటే ఇది 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కిందనా 9 ఇచ్చింది సార్ నాకు మీకు అర్థమైందా 20 లక్షలు కొందరు 1,000-2,000 ఇస్తే ఓట్లు గుద్దేస్తున్నారు ఇంటి ఎల్లంకాలం అంటే అర్థం కదా 20 లక్షలు ఇస్తేనే ఈ వర్క్ అంతా కంప్లీట్ అట్లా తెచ్చిండ్రా నాయన వాటరు ఇంత వచ్చింది అనుకుంటారా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు వస్తున్న ఇన్ఫ్లో అవుట్ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ప్రాజెక్టు నీటి మట్టాలు, సాగు సౌకర్యాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని సమీక్షించారు. మేడం 80% మన 14 crores ఫైనల్ సింగూర్ ఈ ఏరియా మొత్తం సింగూర్ అవును అంటే 4 స్టోర్ ఉంది కదా సో మొత్తం స్ట్రెచ్ గైడ్ వాల్స్ ఉన్నాయా? లేదు మేడం అంటే లైనింగ్ టోటల్ ఉంది కన్స్ట్రక్టెడ్ 10 years బ్యాక్ అవి డిలాపిలేటెడ్ ఉన్నాయి ఈ మోడర్నైజేషన్ వర్క్ అవి మనం రిస్టోర్ చేస్తాం ఎంత ఉంది మోడర్నైజేషన్? 24 crores మేడం అంటే టోటల్ వాల్యూ 18 లాక్ మేడం 80% కంప్లీట్ అయింది మన 14 crores కంప్లీట్ అయింది ఫైనాన్షియల్లీ 65% అయింది ఫిజికల్గా 80%. ఈరోజు సిర్గాపూర్ మండల్లో నల్లవాగు ఇరిగేషన్ ప్రాజెక్ట్కి విజిట్ చేయడం జరిగింది. సబ్ కలెక్టర్ గారు అలానే ఈ ఇరిగేషన్ అండ్ ఆల్ కన్సర్న్ ఆఫీసర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి ఉన్న ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ చెక్ చేసుకున్నాము. అలానే ఎంతైతే 3,200 క్యూసెక్స్ ఎంట్రీ ఉందో అంతే సర్ప్లస్ వేర్ నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్కి సంబంధించిన మోడర్నైజేషన్ వర్క్స్ అనేది టేకప్ చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. అలానే లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్లో ఏవైతే రిపేర్స్ టేకప్ చేయాల్సినవి ఉన్నాయో అవి కూడా ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి. డీసీటింగ్ అనేది కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అండ్ ఈ ఏరియాలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే మనకి అప్రోచ్ రోడ్స్ అవ్వచ్చు, కొన్ని పాట్ హోల్స్ ఇవన్నీ కూడా త్వరలోనే రెక్టిఫై చేయడానికి స్టెప్ తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఈరోజు మండలో ఇదే కాకుండా కొన్ని స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ విజిట్స్ అనేది కూడా షెడ్యూల్ చేసుకోవడం జరుగుతుంది. ఓ చోట చెప్పులు, మరో చోట ఆధార్ కార్డులు, ఇంకో చోట పట్టాదార్ పాస్బుక్లు. ఎండ లేదు, వాన లేదు, పగలు లేదు, రాత్రి లేదు, తెలంగాణలో ఏ మూలకు వెళ్ళినా ఇవే లైన్లు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం కోడి కూయక ముందే రైతన్న ఎరువుల దుకాణం ముందు క్యూలో నిల్చునే దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని తెలిపారు. ఒక్క ఎరువు బస్తా కోసం పడిగాపులు కాసే పరిస్థితులు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడైనా చూశామా? అన్నదాతకు ఎందుకీ ధైర్యం అని ప్రశ్నించారు. మార్పు తెస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ చెప్పినట్టే మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చిందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్పేటలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆత్మహత్యగా భావిస్తున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పసికందును చంపేసి కుటుంబం మొత్తం విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులు 60 సంవత్సరాల లక్ష్మయ్య, 55 సంవత్సరాల వెంకటమ్మ, 40 సంవత్సరాల అల్లుడు అనిల్, 38 సంవత్సరాల కవిత. అనిల్ కవితల కుమార్తె అప్పు 2 ప్రాణాలు కోల్పోయారు. క్లాస్మేట్ ఆయన నిన్న ఫోన్ చేశాడు. ఈవినింగ్ టైంలో రూమ్ షిఫ్ట్ అవుతున్నా నేను ఈ విధంగానే నిన్న 6:37కి కాల్ చేస్తే సరే రూమ్ షిఫ్ట్ అవుతుందంటే రేపు మార్నింగ్ వచ్చి కలుస్తలేరా అని చెప్పేసిన. ఇప్పుడు పొద్దున 8:30-9 గంటలకు వేరే వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇట్లా మాట ఇట్లా అయిందంట కదా అంటే మా ఊళ్ళో వాళ్ళకి ఎవరు చేసేది తెలియదు. ఆయన నాకు ఫోన్ చేశాడు ఇలా అయిందంట అంటే పోయి చూసారండి. నేను ఇక్కడ ఉండేది అమీన్పూర్లో ఉంటాను, అక్కడ లేక్ దగ్గర ఉంటా. వచ్చి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ ఏమైంది ఏది విషయం తెలియట్లేదు. ప్రజెంట్ అది వాళ్ళ అత్త మామ వాళ్ళ కొడుకు 2 వైఫ్ హస్బెండ్ చనిపోయారు. అది ఏ విషయం అయితే తెలియదు. 5 మంది మొత్తం. వాళ్ళది వీళ్ళది కర్ణాటక అండి, సేడం తాలూకా అనంతపురం అని అబ్బాయిది. వీళ్ళ అత్త మామది అంటే సేడం తాలూకా రంజోళ అని వస్తుంది, పల్లెటూరు ఉంది అక్కడ రంజోళ. నా పేరు మహమ్మద్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ మహేష్తో కలిసి మానేరు జలాలకు పుష్పాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. అప్పర్ మానేరు ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హయాంలో దేశానికి చేసిన సేవలను కొనియాడారు. దేశానికి ఐటీ రంగానికి ఆద్యం పోసినటువంటి మాననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు
పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో, అత్యంత క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారి తీవ్ర మరణానంతరం వారు ఈ దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ఒక మెజారిటీతో పార్లమెంట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అతి పిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఇవాళ ఐటీ రంగంలో మనం ప్రతి గ్రామంలో ఇవాళ సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఇలా వారు చూపినటువంటి విధానమే, వారు చూపినటువంటి తీసుకొచ్చినటువంటి పథకమే. అలా దేశంలో యువకులందరూ కూడా యుక్త వయసులో ఓటు హక్కు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 21 సంవత్సరాలు ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటలో ఎవరు సోనియా గాంధీ గారు కానీ, ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చూపినటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, స్త్రీలకు కానీ ఎన్నో అత్యంత వారికి కావలసినటువంటి పథకాలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది తెలంగాణలో. వారి బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటూ వారికి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తాం. ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మరి ఆయన చేసినటువంటి సేవలు ఎన్నో కొనియాడుకొని, అదేవిధంగా ఆయన 18 సంవత్సరాల ఓటు హక్కు కలిగించినటువంటి మహనీయుడు మరి రాజీవ్ గాంధీ గారికి, అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు ఎన్నో, అవన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చేసినటువంటి మహనీయుడు మరి వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. దివంగత మహానేత, దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే మహాసంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు, వారు చేసినటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అని అంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు, వారు చేసినటువంటి బాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది. ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో, విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి యొక్క సారథ్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం, నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఇంకా ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకణబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనవంతు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండాలనేటువంటి సంకల్పంతో చేసిన రాజీవ్ గాంధీ గారి కళలను నిజం చేయడానికి అందరం నడుం బిగించి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ వారికి మరొక ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. సదాశివపేట పట్టణం మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు 5,79,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేదలు ఎవరైనా నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
నేడు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి యొక్క సహాయ సహకారాలతో వ్యాధిగ్రస్తులైనటువంటి పేదలకు నేడు 5,79,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి 25 మంది బెనిఫిషరీస్కు 25 మంది వ్యాధిగ్రస్తులైన వారికి మరి చింతా ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమంలో భాగంగా ఎవరైతే ఇబ్బందికరంగా ఉండి చికిత్స చేసుకున్న తర్వాత వారికి ఒక మంచి ఊరట కలిగించడానికి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క సంగారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా సీఎం రిలీఫ్ ఫండ్లు పంపిణీ చేసినటువంటి ఘనత చింతా ప్రభాకర్ గారికి దక్కింది. కాబట్టి ఇలాంటి ఒక సదావకాశాన్ని ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులైన వారు నిరుపేదలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో పట అందుబాటులో చింతా ప్రభాకర్ గారి యొక్క మన స్థానిక శాసనసభ్యుల యొక్క క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉండేటువంటి వారికి మీరు అందించి అభ్యర్థించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ. పడుతున్నటువంటి పేదవాళ్లకు ఈ సీఎం సహాయ అనేది ఒక గొప్ప వరం. మరి దానికి సంబంధించి ఈరోజు సదాశివపేట మండల్ టౌన్ సంబంధించి కలిపి 25 చెక్కులని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా, ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ప్రజలు ఆపద అని చెప్పేసి ప్రభాకర్ అన్న గడప తట్టిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి పంపించే మనసున్నటువంటి నాయకుడు మా చింతా ప్రభాకర్ అన్న. అటువంటి నాయకుడి దగ్గర నిజంగా పనిచేయడం మేము గొప్పగా భావిస్తున్నాము. జై తెలంగాణ. ఓకే నకిలీ జీపీఏలు తయారు చేసి తమ భూములను కబ్జా చేస్తున్న కబ్జాదారుల చెర నుంచి కాపాడాలని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 1968లో గోకుల్ నగర్లో 34 ఎకరాలలో 500 ఫ్లాట్లతో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. చాలామంది ప్రజలు ఆ ఫ్లాట్లను అప్పుడే కొనుగోలు చేయడం చేశారని తెలిపారు. ఆన్లైన్ లేకపోవడం వల్ల కొన్ని ఫ్లాట్లను సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ కొనుగోలు చేశారు. అందులో 30 ఫ్లాట్ల వరకు మిగిలిపోవడం జరిగిందన్నారు. ఆ ఫ్లాట్లపైన స్థానికంగా ఉండే సిపిఐ పార్టీకి చెందిన మల్లయ్య, బండరాజు, రవి అనే వ్యక్తులు డేగల్లాగా కన్నువేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వమే తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వీళ్ళను జైలు లేపించారు, కొంతమందిని పోలీసు వాళ్ళను దాదాపుగా మున్సిపల్ వాళ్ళని పట్టుకొని వాళ్ళని జైలు కూడా పంపించడం జరిగింది. మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడిగినాము, తర్వాత మున్సిపల్ వాళ్ళని అడిగినాము. మా దగ్గర అలాంటివి జీపే అని చెప్పారు కానీ ఎలాంటి నెంబర్ లేదన్నారు. మేము మళ్ళీ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా పోయి అప్లై చేసినాము, అలాంటి నెంబర్ లేదని కూడా మాకు ఇచ్చేసారు వాళ్ళు. అయితే డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారా? డబ్బులు ఇస్తే ఊరుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్ ఒకటే, మాకు డబ్బులు కావాలి, మాట్లాడుకుందాం రండి. పోలీస్ స్టేషన్లో చేయలేదు వాళ్ళు. అంతకన్నా ముందే మా మీదనే పోలీసు వాళ్ళని పట్టుకొని కంప్లైంట్ పెట్టారు. మీ మీద రిటర్న్ పెట్టారు. ఫస్టే పెట్టడం వల్ల వాళ్ళు పెట్టాక మీరు ఎందుకు పెడతారని పోలీసు వాళ్ళు అంటారు. నెంబర్ 1. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కూడా ఇతను ఒక రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు జీపీఏ. ఆ జీపీఏ నుండి కాంప్లైంటర్ ఎవరైతే ఉన్నారో అసలు ఆయనకి ఎలాంటి అధికారం లేదు. ఇక్కడ ఆయన ఫ్లాట్ లేదు, ఆయనది ఏమీ లేదు. ఎక్కడో ఎల్లారెడ్డిగూడలో ఉన్న వ్యక్తిని ఒక ఆయనను, అమీర్పేటలో ఉన్న ఆయనను ఒక వ్యక్తిని, ఇంకేమన్నా తెచ్చి కంప్లైంట్ ఇప్పించారు వీళ్ళు కావాలని. ఒక్కొక్క 4 వ్యక్తులను బయట వాళ్ళని తెచ్చి ఒక పిఎస్లో కంప్లైంట్ ఇప్పించడం, ఒక మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం, ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు పాత్రలో లేకుండా
వీళ్ళ పేర్లు పాత్రలో లేకుండా ఎనుకుండి బ్యాక్గ్రౌండ్ చెప్పడం జరుగుతుంది. ఇట్లా చాలామంది ఇలాంటి అన్యాయం నాకు కూడా జరిగింది. ఎందుకనంటే ఇవాళ దాదాపుగా పట్టాభూములు బోడుపల్లి పట్టాభూములు ఏవైతే ఉన్నాయో ఈ కేవలం ఈ 3-4 వ్యక్తులే 10 ఎకరాలు అమ్మిర్రు పక్క నెంబర్లు వేసి. ఈ రాజన్న వ్యక్తిది కూడా సగం మాత్రమే మన మున్సిపాలిటీ, మిగతా సగం వచ్చేసి బోడుపల్లి పట్టా ల్యాండ్లో బిల్డింగ్ కట్టిండు. మరి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు ఆయన బిల్డింగ్ పర్మిషన్? ఈరోజు రోడ్డు మీద ఇల్లు కడుతున్న మలకాయ గారు ఇల్లీగల్గా పర్మిషన్ తీసుకున్నది కొద్దిగా, కట్టేది 2 months కట్టి ఇప్పుడు పెంట్ హౌస్ కూడా వేస్తున్నాడు. ఇలాంటి స్పేస్ లేకుండా ఇల్లు కడుతున్నాడు. మున్సిపల్ అధికారులను అడిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు, కానీ పోయి పట్టించుకునే పాపాలను పోతలేరు వాళ్ళు. సదాశివపేట పట్టణంలో హలో మొబైల్ షోరూమ్ను దినేష్ దిలీప్ ఆధ్వర్యంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వం చేయూతనివ్వడం జరుగుతుందన్నారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వాదోని చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ షాప్ బస్ స్టాండ్ ఆపోజిట్లో మరి ప్రారంభించడం జరిగింది. ఈ హలో మొబైల్ షాప్ పేరులో నుండి హలో అంటేనే ఫోన్ అని అర్థము. మరి ఈ షాప్కి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సందర్శించాలి. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ అయినా మంచి క్వాలిటీ దొరకడం, దానికి తగ్గట్టుగా ధర కూడా మరి మంచి కస్టమర్కి ఇబ్బంది లేకుండా ఇచ్చే ధరను కూడా వీళ్ళు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సందర్శించి మీకు ఇష్టమైన మొబైల్ కొనాలి. మరి మీ అందరూ కూడా మొబైల్ని ఎంజాయ్ చేయాలని తెలియజేసుకుంటూ, అలాగే షాప్ ఓపెనింగ్ చేసిన యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేట ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. నల్లవాగు మధ్య తరహా ప్రాజెక్టును పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య. ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వివరించిన అధికారులు. రాజంపేట ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. పాత పద్ధతిలో నీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. భారీ వర్షాలతో నిండుకున్న నర్మల ఎగువ మానేరు ప్రాజెక్టు జలాలకు పూజలు చేసిన కలెక్టర్ సందీప్ కుమార్. ఇవి బులెటిన్ విశేషాలు. స్టే ట్యూన్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి.